హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చాలా అంటే చాలా చలిగా ఉంటుందన్నమాట. అస్సలు లేవలేకపోతున్నా అన్నమాట. ఇవాళ మార్నింగే లేచేసి హాట్ వాటర్ తాగుతున్నా. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్ అండ్ మై మెస్సీ హెయిర్. అసలు లేవంగానే ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగిన, ఫుల్ దాహమేసింది ఎందుకో. అండ్ ఇవాళ వచ్చేసి బ్రౌన్ రైస్ అన్నమాట. జనరల్‌గా నేను లాక్‌డౌన్‌లో బ్రౌన్ రైసే తింటుండే అన్నమాట. దాని తర్వాత నేను డ్యాడీ ఉంటాం కాబట్టి నేను ఒక రైస్, డ్యాడ్ ఒక రైస్ తిందాము అంటే అది అవ్వదని ఇంకా లైట్ తీసుకుంటుండే. నేను ఓన్లీ బ్రౌన్ రైస్‌ని పరమాన్నం చేయడానికి యూజ్ చేస్తా అన్నమాట. అందుకే చాలా రోజులైపోతుంది తెచ్చి గూడా, కానీ యూజ్ చేయట్లేదన్నమాట. అందుకే కొంచెం పురుగులాగా అనిపిచ్చి జల్దీ వాడేసుకుందాము అని జెప్పేసి ఇవాళ లంచ్‌లోకి బ్రౌన్ రైసే చేసుకుందాము అని అనుకున్నా. అండ్ ఇంకొకటేంటంటే బ్రౌన్ రైస్ ఎప్పుడైనా సరే ఈజీగా ఒక 4, 5 అవర్స్ అట్లా నానితేనే మంచిగా అయితదన్నమాట. లేకపోతే అంటే తినలేము. అందుకే హాట్ వాటర్ తాగిన వెంటనే బ్రౌన్ రైస్ అయితే నానబెట్టేసిన. దాని తర్వాతనే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వచ్చేసినా అన్నమాట. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓట్స్ ఉప్మా. అసలు ఈ మధ్య అయితే ఈ ఉప్మాలు చేస్తూనే ఉన్నా. ఏం డిఫరెంట్‌గా చెయ్యట్లేదు. అసలు ఏంటో అర్థమే కావట్లేదు. అండ్ ఇంకొకటేందంటే సరే ఇడ్లీ అన్నా చేద్దాము అంటే అది ఫర్మెంట్ అయితలేదన్నమాట. చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. అసలు లాస్ట్ టైమ్ చేస్తే మొత్తం అంటే అసలు ఎట్లా అంటే ఎంత పిండి కలిపినో అంతే ఉండే అన్నమాట. పొద్దున గూడా కొంచెం గూడా ఫర్మెంట్ అవ్వలేదు. దానివల్ల మొత్తం ఇట్లా రవ్వ లాగా అనిపించిందన్నమాట. ఇడ్లీస్ అస్సలు సాఫ్ట్ గాలే. అందుకే ఫర్మెంట్ అయితలేవు గదా అని జెప్పేసి ఇడ్లీ, దోస అలా ఏం చేస్తలేను. కాకపోతే మళ్ళొక్కసారి ట్రై చేయాలి. అంటే ఈ మధ్య చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. ఎంత చల్లగుంటుందంటే నైటు 11, 12, 16 ఇట్లా ఉంటుందన్నమాట టెంపరేచరు. అందుకే ఈ మధ్య అయితే ఏం చెయ్యట్లేదు. అండ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత డైరెక్ట్‌గా ఫ్రెషప్ అవ్వడానికి ఎళ్ళిపోయినా. ఫ్రెషప్ అయిపోయిన తర్వాతనే బ్రేక్‌ఫాస్ట్ తినేద్దాము అని జెప్పేసి. కాకపోతే బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత డ్యాడీకైతే ఇచ్చేస్తా అన్నమాట. వేడి వేడిగా తినేస్తాడు అప్పుడే. నేనేమో ఫ్రెషప్ అయిపోయి తిందాము అని జెప్పేసి అట్లనే పెట్టినా అన్నమాట. హార్డ్‌లీ 5 మినిట్స్‌లో ఎంత వేడిదన్నైనా గాని చల్లగా అయిపోతుందన్నమాట. అండ్ ఇవాళ ఓట్స్ ఉప్మా కాబట్టి అది చల్లగా అయితే ఇట్లా మొత్తం స్టిక్కీ అనిపిస్తది. కాబట్టి నేను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వేడి చేసుకున్నా అన్నమాట. సో బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి కొంచెం ఓట్స్ ఉప్మా, కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఒక బనానా ఉండే. అండ్ ఈ మధ్య అయితే అసలు ఫ్రూట్స్ గూడా తెచ్చుకోవట్లేదు. మంచిగా ఆరెంజెస్ వస్తున్నాయి గదా! మళ్ళీ తెచ్చుకుందాము అని అనుకుంటున్నా. బయటికెళ్ళిన ప్రతిసారి మర్చిపోయి వచ్చేస్తున్నాం అన్నమాట. నేను గాని, డ్యాడీ గాని. జనరల్‌గా ఎవరు బయటికెళ్తే వాళ్ళు తెచ్చేస్తారన్నమాట ఇంట్లో ఏమన్నా కావాలి అంటే. యాక్చువల్‌గా ఆరెంజెస్ మంచిగొస్తున్నాయి అని చెప్పేసి లాస్ట్ టైమ్ తెచ్చుకున్నాము. అవయిపోయినాయి. దాని తర్వాత తెద్దాము అంటే అసలు గుర్తే ఉండట్లేదు ఇద్దరికీ గూడా. అండ్ ఓట్స్ ఉప్మాలో ఉప్పు ఎక్కువైందన్నమాట. అసలు ఏంది అసలు ఏసినో ఏమో. యాక్చువల్‌గా క్వాంటిటీ తక్కువేసినా అన్నమాట. నేనేమో ఉప్పు ఎప్పటిలాగా ఏసేసినట్టు ఏసేసిన క్వాంటిటీ తక్కువ ఉన్నదానికి. అందుకే ఫుల్ ఉప్పు కాషం అయిందన్నమాట. అందుకే ఫాస్ట్‌గా తినేసిన. యాక్చువల్‌గా నాకనిపిచ్చింది దాని తర్వాత పెరుగేసుకొని తినేస్తే అయిపోతుండే గదా అని. అట్లనే తినేసిన తర్వాత బనానా తిన్నా అన్నమాట. హమ్మయ్య! ప్రశాంతంగా అనిపిచ్చింది బనానా తిన్న తర్వాత. అండ్ దాని తర్వాత నాకు చాలా ఇష్టమైన బ్లూబెర్రీస్ గూడా ఉన్నాయి. అవి గూడా తినేసిన. అండ్ బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత అయితే ఇవాళ నాకు చాలా అంటే చాలా వర్క్ ఉన్నది. సో, ఆ వర్క్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఒక వీడియో గూడా షూట్ చేయాలి అన్నమాట షార్ట్ కోసము. అది ఇదే అన్నమాట. యాక్చువల్‌గా క్యారెట్ హల్వా చేసినా గదా నిన్న. అండ్ ఇప్పుడైతే క్యారెట్ రస్మలై అని చెప్పేసి చాలా ట్రెండింగ్‌లో ఉండే. కాకపోతే అది రస్మలై చేయడానికి క్యారెట్స్ బాల్స్ రెసిపీ డిఫరెంట్‌గా ఉంది కానీ, ఇక్కడ నా దగ్గర క్యారెట్ హల్వా ఉంది గదా అని చెప్పేసి వాటినే నేను బాల్స్ లాగా చేసేస్తున్నా. అండ్ ఇక్కడైతే కొంచెం పాలు తీసేసుకొని దాంట్లో కొంచెం కండెన్స్ మిల్క్ ఏసేసుకున్నా అన్నమాట. అండ్ రస్మలైకి మొత్తం యెల్లో కలర్‌లో ఉంటది గదా పాలు. జనరల్‌గా అందులో కుంకుమ పువ్వు అట్లా యాడ్ చేస్తారు. నా దగ్గర లేదని చెప్పేసి కొంచెం క్యారెట్ హల్వానే యాడ్ చేసిన. అండ్ దాని తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్‌ని గ్రైండ్ చేసేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకున్నా అన్నమాట. అండ్ ఆ పాలల్లో అయితే ఇందాక ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ హల్వా బాల్స్ అయితే ఏసేసుకుంటున్నా అన్నమాట. అసలు చూడాలి టేస్ట్ ఎట్లుంటదో అని. అండ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ గైస్, అసలు నాకైతే క్యారెట్ హల్వా నార్మల్‌గా కంటే ఇలా పాలల్లో వేసుకొని తింటే అయితే ఫుల్ అంటే ఫుల్ మంచిగా అనిపిచ్చింది. కానీ దానిది వీడియో నేను తీసుకోలేదు. ఓన్లీ షార్ట్స్ కోసమే తీసుకున్నా అన్నమాట. ఇఫ్ ఎట్ ఆల్ చూడాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తా. అవి షార్ట్‌ది లింక్. సో, కావాలంటే దాంట్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ లంచ్‌కి అయితే నేను కొంచెం నిన్ననే పప్పుచారు చేసి ఉండే అన్నమాట. అదే ఫుల్ ఉంది
అని చెప్పేసి ఇంక వేడి చేసేసుకుంటున్నాం. అండ్ ఒక సజెషన్ ఏంటి అంటే ఇట్లా ఎవరైనా బ్రౌన్ రైస్ ట్రై చేయాలి అని అనుకుంటే ఫస్ట్ అయితే ఇట్లా పప్పుచారు ఆర్ ఎల్స్ రసం ఇట్లాంటి వాటితోటి ట్రై చేయండి. సో దట్ మీకు పెద్దగా ఇట్లా డిఫరెంట్‌గా తిన్న ఫీలింగ్ ఉండదనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ రైస్ కుక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. పలుకు పలుకులాగా అయితే బ్రౌన్ రైస్ రాదు. ఒకవేళ వచ్చినా గానీ మనం అస్సలంటే అసలు తినలేమనమాట. అండ్ అది మంచిగా డైజెస్ట్ కూడా అవ్వలేదు. అందుకే ఈజీగా ఒక కప్పు బ్రౌన్ రైస్‌కి 4 కప్స్ ఆఫ్ వాటర్ ఏసేసి మంచిగా ఒక 10-15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలనమాట. అప్పుడే మంచిగా అది కుక్ అయితది. అండ్ ఇలా పప్పుచారుతోటి తింటే అయితే ఫుల్ మంచిగా అనిపిస్తదనమాట. అండ్ ఆ రోజు అన్నీ మంచిగా వేడి వేడిగా ఉండే. అండ్ పప్పుచారు ఉంటే ఆబ్వియస్‌లీ ఏదో ఒకటి నంచుకుండాలి అని అనిపిస్తది కాబట్టి ఇవాళ పాపడ్స్ అయితే వేయించేసిన. అసలైతే నాకు బ్రౌన్ రైస్ జనరల్‌గా చాలా ఇష్టము. అంటే నేను ఇష్టంగానే తింటా. ఇంకా డ్యాడీ తినడు అని చెప్పేసి ఇంక నేను కూడా చేసుకోవడం ఆపేసిన అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఒక పార్సెల్ వచ్చింది. ఇదైతే క్రిస్మస్ కోసము అని చెప్పేసి కేక్ పెట్టడానికి ట్రే లేదు అని చెప్పి నేను ఒకటి ఇట్లా ఆర్డర్ చేసిన అనమాట. కేక్ పెట్టడానికి అండ్ కప్ కేక్స్ పెట్టడానికి అని చెప్పేసి. అదే ఇవాళ వచ్చింది అనమాట. ఐ యామ్ సో ఎక్సైటెడ్ ఎలా వస్తదో ఏంటో అని చెప్పేసి. నేను ఇవన్నీ ఆల్మోస్ట్ మీషోలోనే పెట్టేసిన. ఎందుకు అంటే పెద్దగా నేను ఏదో ఒక్కసారి అట్లా యూజ్ చేసేస్తా. సో ఎందుకు కాస్ట్‌లీది కొనడము జస్ట్ ఫర్ 1 యూజే కదా అని చెప్పేసి అని అనుకున్నా అనమాట. ఇంకా ఒకవేళ నచ్చితే ఉంచుకుందాం లేకపోతే రిటర్న్ ఇచ్చేద్దాము. ఒకవేళ నచ్చకపోతే మంచిదేదన్నా ఆర్డర్ పెట్టుకుందాము అనైతే ఫస్ట్ అయితే మీషోలో ట్రై చేసిన. ఓకే. సమ్‌టైమ్స్ క్వాలిటీ మంచిగుంటది. సమ్‌టైమ్స్ మంచిగుండదు గదా అని చెప్పేసి. ఒకవేళ ఇది క్వాలిటీ మంచిగుంది అంటే వెల్ అండ్ గుడ్ కదా! మంచిగా ఉండిపోతది. మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్‌లో అని గూడా అని జెప్పేసి ఫస్ట్ అయితే ఇదైతే ఆర్డర్ చేసిన మీషోలో. ఒకవేళ నచ్చకపోతే మళ్ళా ఏదన్నా అమెజాన్‌లో అయినా గానీ, లేకపోతే బయట ఆఫ్‌లైన్‌లో అయినా గానీ తీసుకుందాము అని జెప్పేసి ఆర్డర్ జేసిన. అండ్ నేనిది ఆర్డర్ జేసి గూడా ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోతుందనమాట. చాలా అంటే చాలా డిలే అయిపోయింది ఇది ఆర్డర్ రావడంకి. అండ్ ఈ మధ్య అయితే జనరల్‌గా మీషోలో చాలా స్కామ్స్ జరుగుతాయి. లైక్ ఒకటి ఆర్డర్ పెడితే ఇంకొకటొస్తది. లేకపోతే ఆల్రెడీ అంటే 2, 3 ప్రొడక్ట్స్ ఉంటే జస్ట్ ఒక ప్రొడక్టే డెలివరీ అయ్యి 3 ప్రొడక్ట్ డెలివరీ అయినట్టు చూపిస్తాయి. అట్లా నేనెప్పుడు ఫేస్ చేయలేదనమాట. నేను చాలా వరకు మీషోలో ఆర్డర్ పెడుతూ ఉంటా. కాకపోతే ఇప్పటి వరకు కానీ రీసెంట్‌గానే అయింది అట్లాంటి ఒక ఇన్సిడెంట్. అది వేరే వ్లాగ్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటా. మొత్తం అసలేమైందో ఏంటో అని జెప్పేసి. అండ్ దీనికైతే వచ్చేస్తే చాలా అంటే చాలా డ్యామేజ్డ్ ఉంది. అసలైతే పైన వైట్ కలర్‌ది సెరామిక్ అనుకున్నా గానీ అది మొత్తం మెటల్ మీద పెయింట్ ఏసిండ్రనమాట. వైట్ కలర్ పెయింట్. అండ్ ఆ గోల్డ్ కలర్‌ది ఉంది గదా! అది జస్ట్ ఏదో స్ప్రే కొట్టిండ్రు. అంతా మొత్తం పోయింది ఉందనమాట. ఆ మెటల్ మీద గూడా జస్ట్ ఇట్లా గోరుతోటి ఇట్లా గీకితే పైన పొట్టొచ్చేస్తుంది. అంత ఘోరంగా ఉండే అనమాట. ఇంగ వెంటనే రిటర్న్ అయితే పెట్టేసిన. అస్సలంటే అసలు క్వాలిటీ బాలేదు. అనుకుంటూనే ఉన్నా సరేలే ఒక్కసారి చూద్దాము అని జెప్పేసి పెట్టినా అనమాట. యాజ్ యూజువల్‌గా అనుకున్నట్టే క్వాలిటీ అయితే అస్సలు బాలేదనమాట. అండ్ అంటే ఆఫ్‌కోర్స్ చాలా చీపే. కాకపోతే మరీ చీప్ ఉంది గదా అని జెప్పేసి ఇలా మొత్తం పెయింట్ బోయినయి, అన్నీ బోయినయి అయితే యూజ్ చేయలేము గదా! అండ్ ఆ స్టాండ్ గూడా పైకి కిందకి ఉంది. స్ట్రెయిట్‌గా గూడా లేదు. అసలు ఆల్మోస్ట్ ప్రతి చోట పెయింట్ బొయ్యి ఉందనమాట. జస్ట్ దాన్ని స్ప్రే చేసిండ్రంతే. అందుకే మొత్తము ఆ ట్రాన్సిట్‌లో మొత్తం పెయింట్ బొయ్యి ఉంటది. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అయిపోయింది. అండ్ వాకింగ్‌కొచ్చిన. అసలైతే వాకింగ్ మంచిగా జేయట్లేదు ఈ మధ్య. ఫుల్లు తింటున్నా అండ్ వాకింగ్ జెయ్యట్లేదు. అంటే ప్రస్తుతానికైతే వెయిట్ గెయిన్ అయితే ఏం గాలేదు. ఎంతున్నానో అంతే ఉన్నా గానీ, ఇట్లనే జేసిందంటే ఇంగ 100% వెయిట్ గెయిన్ అయితే అయితా. ఇంకా వాకింగ్ జేస్తుంటే అయితే మా ఫ్రెండ్ తోటి మాట్లాడుకుంటా వాకింగ్ జేస్తున్నా అనమాట. అండ్ మీకు చెప్పినా గదా! ఇక్కడ జనరల్‌గా పొలాలుంటాయి అని జెప్పేసి, అవన్నీ హార్వెస్ట్ జేసిన తర్వాత ఇంకా మళ్ళీ రెడీ జేస్తున్నారు. మొత్తం దున్నిండ్రనమాట. అండ్ ఒక మడి లాగా ప్రిపేర్ చేసుకొని దాంట్లో నాట్లు వేసుకుంటారు గదా! అవే ఇంకా మిగతా దగ్గర అంతా నాటుకుంటారు గాబట్టి, అట్లా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇవాళ చాలా అంటే చాలా మటన్స్ వచ్చాయి. అసలైతే అదెంతుందో అంటే అమ్మో! చాలా అంటే చాలా పెద్దగుండే. అండ్ వాటి కొమ్ములు ఓహ్ మై గాడ్! అసలు క్రేజీ ఉండే అనమాట అవైతే. ఇంకా వాటిని అలా జూసుకొని వాకింగ్ అయితే చేసేసిన. ఇంకా ఆల్మోస్ట్ నాకు దెలిసి ఒక 8000 స్టెప్స్ అట్లా ఏసినా గావచ్చు. ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఈ మధ్య చాలా అంటే వింటర్ గదా! చాలా జల్దీ చీకటయిపోతుంది. అందుకే ఇంగ చీకటయిపోతుందని జెప్పేసి ఎళ్ళిపోవడం అయితుంది తప్ప నాకేమి కాళ్ళేం నొస్తలేవు. జనరల్‌గా నేను 11,000, 12,000 స్టెప్స్ గూడా ఈజీగా ఏసేస్తా. కాకపోతే ఇలా చీకటయితుంది గాబట్టి నాకేమో భయమైతుంది. ఏడ పాములు కనిపిస్తాయి అని జెప్పేసి. అందుకే ఇంగ వెంటనే వచ్చేసినా అనమాట. చూసినారా అసలు నేనైతే ఎంత ఫాస్ట్‌గా
ఫాస్ట్‌గా రావడానికి ట్రై చేసినా అని మళ్ళా చీకటి గూడా అయిపోయింది. అండ్ ఇవాళ నైట్‌కొచ్చేసేసి కొంచెం ఎల్లిపాయ కారం చేసుకుందాము అన్నట్టు అనిపించిందనమాట. అందుకే నేను ఎల్లిపాయలు, ఉప్పు, కారము అండ్ కొంచెం ఆయిల్ ఏసేసి గ్రైండ్ చేసిన. జనరల్‌గా దీన్ని దంచాలి. దంచితే బావుంటది. నేను గ్రైండ్ చేసేసినా అనమాట ఇవాళ ఎందుకో ఓపిక లేక. అసలైతే ఫుల్ అంటే ఫుల్ ఘాటుగా అయిపోయిందనమాట. ఎల్లిపాయలు కచ్చా పచ్చాగా లాగా ఉంటే దాంట్లో నుంచి ఘాటు అంత రాదు. అదే అలా పేస్ట్ లాగా ఉంటే అయితే ఫుల్ అంటే ఫుల్ ఘాటొచ్చిందనమాట ఎల్లిపాయ కారంది. ఇంకా రైస్‌లోకి కొంచెం నెయ్యేసేసుకొని ఎల్లిపాయ కారం ఏసేసుకున్నా అనమాట. అసలిట్లా చూస్తుంటే అయితే ఎంత టెంప్టింగ్ ఉండేనో. యాక్చువల్‌గా టేస్ట్ బావుంది. కాకపోతే ఎల్లిపాయలు బాగా గ్రైండ్ అవ్వడం వల్ల వాటి ఘాటు అనేది తెలుస్తుంది. అందుకే ఎక్కువ తినలేకపోయినామనమాట. ఓన్లీ నాకు తెలిసి కొంచెమే తినగలుగుతాము. అండ్ ఆ రోజైతే నాకు ఫుల్ అంటే ఫుల్ కడుపులో మండింది. జనరల్‌గా నేను కారం టాలరేట్ చేస్తా. కాకపోతే ఆ ఘాటు ఉన్నది గదా! అది అమ్మో! నా వల్ల కాలేదనమాట. అమ్మ బాబోయ్! ఇట్లా తిననే తినొద్దు ఇంగా అని అనుకున్నా అనమాట. అండ్ మోస్ట్‌లీ నైట్ తినకుండా ఆఫ్టర్‌నూన్ తింటే బెటర్ ఉంటదని అనిపిస్తది. ఎందుకంటే అట్‌లీస్ట్ అది అరగడానికి టైం పడతది గదా! నైట్ తినడం వల్ల తిన్న తర్వాత హార్డ్‌లీ ఒక 3, 4 అవర్స్ ఉంటనేమో దాని తర్వాత పండుకోవడమే అయితది గాబట్టి మంటలాగా అనిపిచ్చింది. అండ్ ఫుల్ అంటే ఫుల్ దాహమేసిందనమాట. కానీ క్రేవింగ్స్ అయితే తీరినాయి అన్నట్టే చెప్పొచ్చు. ఇంకా కొంచెం రైస్‌లో ఎల్లిపాయ కారం ఏసుకున్నా. అండ్ ఇంకో కొంచెం రైస్‌లో పప్పుచారు వేసుకొని నా డిన్నర్‌ని ఫినిష్ చేసేసినా అనమాట. సో, మళ్ళొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!